పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ పథకం ఒక వరం లాంటిదని రంగంపేట పిఎస్ఎస్ డైరెక్టర్ లింగన్నగారి ప్రవీణ్ రెడ్డి అన్నారు. కొల్చేరు మండలం ఎనగంట్ల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నిరుపేద కుటుంబాలకు ఒక వరం లాంటిదని, పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురళీ కృష్ణయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా ప్రతి పేదవాళ్ళు కడుపు నిండా ధనికుడు తిన్నట్టు అన్నం తినాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు సన్నబియ్యం కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని నిన్న ప్రారంభించడంతో మినిస్టర్ వచ్చి నర్సాపూర్లో ప్రారంభించిన తర్వాత ఈరోజు మా ఎనగండ్ల గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురళీ యాదవ్ మరియు మా గ్రామ పెద్దలు అందరూ ప్రజల సమక్షంలో మేము ఈ కార్యక్రమాన్ని సంతోషంగా ఆనందంగా ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి పేదవాడికి కూడా ఎవరికి తగ్గకుండా అందరికీ కూడా సన్నబియ్యం అందాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరాలని, అవి చేరేటట్టు మేమందరం కూడా కార్యకర్తల నాయకులను కృషి చేస్తామని, మాకు ఈ అవకాశం కల్పించి ఇచ్చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం!